హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా ఎమర్జెన్సీ అకేషన్కి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఈ కమ్మని కరివేపాకు రైసు ఒక్కసారి వండి వడ్డిచ్చేసేయండి. ఎటువంటి వారైనా సరే ఫిదా అయిపోవలసిందే. ఎంతో ఆరోగ్యంగా రుచికరంగా ఉండే ఈ కమ్మని కరివేపాకు రైస్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. కరివేపాకు రెమ్మలు 20. నేను ఒక ½ కేజీ రైస్కి తీసుకున్నాను. 200 గ్రాముల సన్నబియ్యం. ఈ రెసిపీ బాసుమతి రైస్ కన్నా సన్నబియ్యంతో మహా అద్భుతంగా ఉంటుంది. తాలింపు దినుసులు, కొద్దిగా ధనియాలు, చిటికెడు మెంతులు కూడా కలిపాను. మీడియం సైజు ఉల్లిపాయలు 2, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, సాల్ట్, అలాగే ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఆయిల్. కొద్ది తినాలనిపించే ఈ బ్రహ్మాండమైన రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న కరివేపాకును వాటి రెమ్మల నుంచి సెపరేట్ చేద్దాం. మిక్సీ జార్లోకి శుభ్రం చేసుకున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, చివరిగా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అమ్మని పెరుగు ఒక ½ కప్పు యాడ్ చేసి మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ని చక్కగా వాష్ చేసుకుని అప్పట్లాగానే ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా పెరట్లో ఉన్న ఏదో ఒక మొక్కకు పోసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల నీటిని యాడ్ చేసి 2 స్పూన్స్ ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, చిటికెడు ఉప్పు, త్వరగా వాష్ చేసి పెట్టుకున్న సన్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి మిశ్రమాన్నంతా ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 85 to 90% వరకు ఉడికించుకుందాం. రైస్ చక్కగా కుక్ అయిపోయింది. స్టైనర్లోకి సెపరేట్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జీడిపప్పు, జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్, పేస్ట్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయండి. మూత పెట్టేసి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు కుక్ చేద్దాం. ఆయిల్ కొద్దిగా పైకి వస్తోంది. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు మసాలా అంతా రైస్కి ఈవెన్గా పట్టుకునేటట్టు చక్కగా కలిపి పెడదాం. చూడండి ఎంత కలర్ఫుల్గా మిక్స్ అయిందో. పెట్టేసి లో ఫ్లేమ్ మీద 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఏమాత్రం ఎదురు చూడక్కర్లేదు, కమ్మని కరివేపాకు రైస్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. మన పెరుగుతో ఈ రెసిపీ మహా అద్భుతంగా ఉంటుంది. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు, అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు, లంచ్ బాక్సులకు, ఎమర్జెన్సీ అకేషన్స్కు ఈ కమ్మని కరివేపాకు రైస్ పర్ఫెక్ట్ రెసిపీ. అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.